వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. చాలా మంది తరలి వచ్చారు చూడడానికి, కడసారి చూడాలి ఆయనని. వారికి ప్రజలకి ఉన్నటువంటి ఆ బంధం కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు, అసలు లెక్కలేనంత ఉంది. అంత దొరకడం అనేది మామూలు విషయం కాదు. అది ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీతో పాటు పెద్దలు గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నిజంగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి లాంటి ఒక గొప్ప నాయకుడు ఇంత చిన్న వయసులో మరణించడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితులు వస్తాయని కానీ, వారితో సాన్నిహిత్యంగా ఉన్న వాళ్ళతో పాటు నాతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా కనీసం కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితి. వెరీ ఫ్రీక్వెంట్గా కలిసేటటువంటి వ్యక్తి, అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి వ్యక్తి, ఎవరి దగ్గర కూడా కనీసం చిన్న మాట కానీ మనస్పర్ధ కానీ రానివ్వకుండా అనునిత్యం అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో మరణించడం అనేది కూడా నిజంగా అత్యంత బాధాకరమైన విషయము. ఆనాడు మనము ఉద్యమ సమయం నుండి మొదలు పెడతా ఉంటే 2001 నాడు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టి, ఆనాడు జెడ్పీటీసీగా మొదలుపెట్టి, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకవైపు ఉద్యమ సమయంలో ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, సమైక్యవాదుల నుండి కానీ ఎన్ని కుట్రలు జరుగుతున్నా వాటన్నిటినీ తిప్పికొడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఎవరిని అడిగినా కూడా ఒకే మాట చెప్తూ ఉంటారు. పెద్దసారి చెప్తారు, పెద్ది సుదర్శన్ రెడ్డి పాటిస్తూ ఉంటారు అని చెప్తారు. అంత గొప్పగా మెలుగుతూ అన్ని వర్గాల కోసం పెద్ద ఎత్తున తపన పడ్డటువంటి ఒక గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఇందాక దేవిప్రసాద్ గారు చెప్తున్నట్టుగా తన నియోజకవర్గంలో ఎక్కడ చిన్నపిల్లల దగ్గర నుండి పండు ముసలి దాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా, ఎటువంటి పనుల్లో ఉన్నా కూడా అవన్నీ వదిలిపెట్టి కాన్స్టిట్యున్సీ మాత్రమే నాకు ఫస్ట్ ప్రయారిటీ అనే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసినటువంటి నాయకుడు ఇదే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే వారి అంతిమ యాత్రకు ఎంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాలతో పాటు కేవలం నర్సంపేట మాత్రమే కాకుండా పూర్తి ఓరుగల్లు జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుండి, అన్ని ప్రాంతాల నుండి ఏ రకంగా తరలి వచ్చిండ్రో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుండి తరలి వచ్చిండ్రో చూడడం మాత్రమే వారు నిజంగా సంపాదించుకున్నటువంటి ఆ గొప్ప పేరుకు నిదర్శనం. అది ఓరుగల్లు అంటేనే ఒక పోరాటాల గడ్డ, పోరాటాల పురిటిగడ్డ అని ఏ రకంగా మనం చెప్తా ఉంటామో, ఆ ఓరుగల్లుకు సంబంధించినటువంటి మరొక్క ప్రజానాయకుడు నిజంగా మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈరోజు.